హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్ నుండి మనం ఏంటంటే తెలంగాణ ఎకనామిక్ సర్వే గురించి 1 by 1 వీడియోస్ అనేవి తెలంగాణ ఎకనామిక్ సర్వే మొత్తం అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఎకనామిక్ సర్వే అనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 1కి సంబంధించి 500 పోస్టులకి పైగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే గ్రూప్ 2కి సంబంధించి దాదాపుగా 2000 పైగా పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే గ్రూప్ 4కి సంబంధించి త్వరలో దాదాపు 10,000 పోస్టులు గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేది తీయబోతున్నారు. ఈ యొక్క గ్రూప్ 1, 2, 3, 4కి సంబంధించి ఈ ఎకనామిక్ సర్వే అనేది చాలా ఉపయోగపడుతుంది. గ్రూప్ 2లో దాదాపుగా 40 నుంచి 50 మార్కులు ఎకనామిక్ సర్వే నుండి రావడం జరుగుతుంది ఎకానమీలో. అలాగే గ్రూప్ 1కి సంబంధించి కూడా చాలా హాట్ టాపిక్గా దీన్ని చెప్పవచ్చు. అలాగే గ్రూప్ 4లోని కూడా రావడం అనేది జరుగుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కూడా తెలంగాణలో దాదాపుగా 16,000 పోస్టులు అనేవి తీయడం జరిగింది. కాబట్టి మనం ఈ యొక్క ఎకనామిక్ సర్వే అనేది చాలా పునాది లాంటిది. దీన్ని నేర్చుకుంటేనే మనం చాలా మార్కులు కవర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఎకనామిక్ సర్వే అనేది తెలంగాణకు సంబంధించి మొత్తం ఫ్రీ క్లాసెస్ అనేవి మనం యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ అనేవి తెలుగులో నీట్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నోట్స్ రూపంలో వివరించడం అనేది జరుగుతుంది. ఈరోజు నుంచి ఈరోజు వీడియోలో అసలు తెలంగాణ యొక్క జిఎస్డిపి ఏ విధంగా ఉంది, కాన్స్టెంట్ ప్రైసెస్ వద్ద ఏ విధంగా ఉంది, అలాగే కరెంట్ ప్రైసెస్ వద్ద ఏ విధంగా ఉంది, అలాగే పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది కాన్స్టెంట్ ప్రైసెస్ వద్ద, అలాగే కరెంట్ ప్రైసెస్ వద్ద ఏ విధంగా ఉంది, ఇండియాతో పోలుస్తూ ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా చెప్పుకుంటాం. అలాగే మొత్తం జిఎస్డిపి అనేది ఈ యొక్క ప్రాథమిక రంగంలో ఏ విధంగా జిఎస్డిపి యొక్క వాటా ఎంత ఉంది, అలాగే ద్వితీయ రంగంలో జిఎస్డిపి యొక్క వాటా ఎంత ఉంది, తృతీయ రంగంలో జిఎస్డిపి యొక్క వాటా ఎంత ఉంది, అలాగే వ్యవసాయ రంగము, పరిశ్రమల రంగము, సేవా రంగాలకు సంబంధించి ఈ యొక్క టోటల్ జిఎస్డిపిలో ఈ యొక్క వాటాలు ఏ విధంగా ఉన్నాయి, జిఎస్డిపిలో తెలంగాణ జిఎస్డిపిలో అనేది మొత్తం కూడా మనం ఈరోజు ఫస్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మరింత నన్ను ఎంకరేజ్ మోటివేట్ చేసే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ, మనం చెప్పుకున్నటువంటి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ యొక్క జిఎస్డిపి అంటే దేశానికి అయితే జీడిపి ఉంటుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అది దేశానికి ఉంటుంది. దేశానికి ఉండేటువంటి జీడిపి అంటే ఏంటంటే ఏదైనా ఒక సంవత్సర కాలంలో, ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల మొత్తం ఉత్పత్తి విలువనే జీడిపి అంటారు. అది దేశానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగము, పరిశ్రమల రంగము, సేవా రంగము ఈ మూడింటి యొక్క మొత్తం ఉత్పత్తి లేదా ఆదాయాన్ని జీడిపిగా చెప్తాము. దాన్ని దేశం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి లేదా దేశ జీడిపి అంటారు. మరి రాష్ట్రానికైతే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్గా పిలుస్తారు. అంటే ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక సంవత్సర కాలంలో, నిర్ణీతమైనటువంటి సంవత్సర కాలంలో ఒక రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే జిఎస్డిపి అంటారు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ జిఎస్డిపి ఏ విధంగా ఉంది అంటే కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత సంవత్సరంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్థిక సర్వే అనేది 2021-22కి సంబంధించింది. కాబట్టి ఈ 2021-22 కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరల వద్ద ఇవి తీసుకోవడం జరుగుతుంది. అలాగే కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే 2011-12 కాన్స్టెంట్ ప్రైసెస్ ఆధారంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంత అంటే 2021-22లో తెలంగాణ యొక్క జిఎస్డిపి 11.54 లక్షల కోట్లు అంటే 11,54,000 కోట్లుగా మనం చెప్పవచ్చు. తెలంగాణ జిఎస్డిపి అంతా కరెంట్ ప్రైసెస్ వద్ద 11.54 లక్షల కోట్లు. అయితే 2020-21లో ఎంత ఉందంటే 9.69 లక్షల కోట్లు ఉండేది. అయితే ఈ యొక్క నెక్స్ట్ ఇయర్కి అంటే ఈ ఇయర్కి అది 11.54 లక్షల కోట్లకి పెరిగింది. అయితే వృద్ధి రేట్ అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎంత పెరిగింది అనేది చెప్పేదే వృద్ధి రేటు. కాబట్టి
9 లక్షల నుండి 11 లక్షలకు పెరిగింది కాబట్టి ఎంత వృద్ధి రేటు నమోదైంది అంటే 19.1%. ఇది మనం చూసుకోవాలి. తెలంగాణ యొక్క జిఎస్డిపి 2021-22 ప్రకారంగా ఎంత ఉంది అంటే మొత్తం జిఎస్డిపి ఎంత అంటే కరెంట్ ప్రైసెస్ వద్ద 11.54 లక్షల కోట్లు. అయితే గత ఏడాది అంటే 2020-21లో ఎంత అంటే 9.69 లక్షల కోట్లు. ఎంత వృద్ధి రేటు నమోదైంది అంటే 19.1%. అయితే ఇక్కడ మనకి కొన్ని నోట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. కరెంట్ ప్రైసెస్ అంటే ఏంటంటే ప్రస్తుత ధరల వద్ద అని చెప్పేటువంటి జిఎస్టిపి దేన్ని తెలియజేస్తుందంటే నామమాత్రపు రాష్ట్ర ఉత్పత్తిని తెలియజేస్తుంది. నామమాత్రపు నామినల్ జిఎస్టిపిని తెలియజేస్తుంది. కరెంట్ ప్రైసెస్ వద్ద చెప్పేటువంటి జిఎస్టిపి అనేది నామినల్ జిఎస్టిపి అంటే నామమాత్రపు రాష్ట్రీయ ఉత్పత్తి అంటారు. అలా కాకుండా కరెంట్ ప్రైసెస్ కాకుండా కాన్స్టెంట్ ప్రైసెస్ వద్ద చెప్పేటువంటి జిఎస్టిపి అనేది వాస్తవ జిఎస్టిపి, రియల్ జిఎస్టిపిగా మనం చెప్పవచ్చు. అయితే కరెంట్ ప్రైసెస్ వద్ద చెప్పేటువంటి జిఎస్టిపి ఏంటి? నామమాత్రపు అంటే నామినల్. అయితే నామినల్ జిఎస్టిపిని ఏ విధంగా లెక్కిస్తారంటే ఈ యొక్క 2021-22కు సంబంధించి మొత్తం ఉత్పత్తి అంటే వ్యవసాయ రంగము, పరిశ్రమల రంగము, సేవా రంగము, ఈ 3 రంగాల నుంచి ఉత్పత్తి అయిన మొత్తం ఉత్పత్తి ఇంటూ ప్రైసెస్ అంటే ప్రజెంట్ అన్నాం కాబట్టి ప్రస్తుతం అన్నాం కాబట్టి 2021-22లో ఉత్పత్తి అయిన మొత్తం ఉత్పత్తి ఇంటూ 2021-22కి సంబంధించి ధరలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుత ధరలు, ఆ యొక్క రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే నామినల్ జిఎస్డిపి అంటే నామమాత్రపు రాష్ట్ర ఉత్పత్తిగా మనం చెప్పవచ్చు. కరెంట్ ప్రైసెస్ వద్ద చెప్పేటువంటి జిఎస్డిపి ఏంటంటే నామినల్ అంటే నామమాత్రపు జిఎస్డిపిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇండియా యొక్క జీడిపి ఏ విధంగా ఉందంటే 2021-22 మనం తెలంగాణ చూసాం, మరి ఇండియాది కూడా మనం చూడాలి, పోల్చుకుంటున్నాం కాబట్టి కరెంట్ ప్రైసెస్ వద్ద ఇండియా యొక్క జీడిపి 2021-22లో ఎంత ఉందంటే 236 లక్షల కోట్లు ఉంది. 236 లక్షల కోట్లు ఉంది. 2020-21లో 198 లక్షల కోట్లు ఉంది. 2020-21లో 198 లక్షల కోట్లు ఉంటే 2021-22కి 236 లక్షల కోట్లకి పెరిగింది. కాబట్టి వృద్ధి రేటు ఎంత అంటే 19.4%. తెలంగాణ యొక్క కరెంట్ ప్రైసెస్ వద్ద తెలంగాణ యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు 19.1% నమోదైతే 2021-22లో ఈ యొక్క ఇండియా యొక్క జీడిపి యొక్క వృద్ధి రేటు 2021-22లో కరెంట్ ప్రైసెస్ వద్ద అని గుర్తుపెట్టుకోండి. కరెంట్ ప్రైసెస్ వద్ద ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటు 2021-22లో ఎంత అంటే 19.4%గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే స్థిర ధరల వద్ద మనం ఇప్పుడు చూడాలి. ఇప్పుడు మనం తెలంగాణ యొక్క జిఎస్డిపి స్థిర ధరల వద్ద అంటే స్థిర ధరల వద్ద తెలియజేసేటువంటి జిఎస్డిపి ఏంటంటే వాస్తవ రాష్ట్రీయ ఉత్పత్తిగా మనం చెప్పవచ్చు. తెలంగాణ యొక్క స్థిర ధరల వద్ద జిఎస్డిపి 2021-22లో ఎంత ఉంది అంటే 6.85 లక్షల కోట్లు ఉంది. 6.85 లక్షల కోట్లు. 2020-21లో 6.16 లక్షల కోట్లు ఉంది. వృద్ధి రేటు ఏంటంటే 6.16 నుంచి 6.85కి పెరిగింది కాబట్టి 11.2%. తెలంగాణ యొక్క వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే 11.2%. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు కాన్స్టెంట్ ప్రైసెస్ వద్ద చెప్పే జిఎస్డిపి ఏంటంటే వాస్తవ లేదా రియల్ జిఎస్డిపిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వృద్ధి రేటు ఎంత అంటే 11.2%. ఇక్కడ చూడండి, కింద నేను చెప్పాను కాన్స్టెంట్ ప్రైసెస్ వద్ద చెప్పే జిఎస్డిపి రియల్ జిఎస్డిపి వాస్తవ రాష్ట్రీయ ఉత్పత్తిగా మనం చెప్పవచ్చు. ఈ వాస్తవ జిఎస్డిపిని ఎలాగా లెక్కిస్తారంటే 2021-22 ప్రస్తుత ఇయర్లో ప్రొడక్షన్ అంటే ఎంత మొత్తం అన్ని రంగాల్లో ఉత్పత్తి అయిన మొత్తం ఉత్పత్తి ఇంటూ ప్రైసెస్ అంటే ధరలు 2011-12 కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే 2011-12లో భారతదేశం నిర్ణయించినటువంటి స్థిర ధరలు ఏవైతే ఉన్నాయో ఆ వాటితో ఈ యొక్క మొత్తం ప్రొడక్షన్ ఉత్పత్తిని 2021-22 ఉత్పత్తిని మల్టిప్లై చేస్తే వచ్చేదే వాస్తవ జిఎస్డిపి. నామినల్ జిఎస్డిపి అంటే ప్రెజెంట్ ఇయర్లో ఉన్నటువంటి మొత్తం ప్రొడక్షన్ ఇంటూ ప్రెజెంట్ ఇయర్లో ఉన్నటువంటి ప్రైసెస్. అలా కాకుండా వాస్తవ జిఎస్డిపి అంటే ప్రెజెంట్ 2021-22లో ఉన్నటువంటి మొత్తం ప్రొడక్షన్ ఇంటూ కాన్స్టెంట్ ప్రైసెస్ 2011 and 2012గా మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇండియా యొక్క 2021-22 యొక్క రియల్ జిఎస్డిపి ఎంత అంటే 147.7 లక్షల కోట్లు, 147.7 లక్షల కోట్లు. 2020-21లో ఎంత ఉందంటే 135 లక్షల కోట్లు ఉండేది. 2019-20లో 145 లక్షల కోట్లు ఉండేది. అయితే కరోనా కారణంగా 2020-21లో తగ్గింది. మళ్ళీ తర్వాత 2021-22లో మళ్ళీ 147.7 లక్షల కోట్లకు పెరిగింది. అయితే 2020-21తో పోలిస్తే 21-22లో వృద్ధి రేటు ఎంత అంటే 8.9% నమోదవడం అనేది జరిగింది. ఈ విధంగా మనం జిఎస్డిపికి సంబంధించి మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ యొక్క తలసరి ఆదాయము అంటే ఒక దేశంలో ఉన్నటువంటి మొత్తం జాతీయ ఆదాయం బై జనాభాగా మనం చేస్తే తలసరి ఆదాయం వస్తుంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఆదాయాన్ని ఆ రాష్ట్రం యొక్క మొత్తం జనాభాతో భాగిస్తే వచ్చేదే రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం, పెర్ క్యాపిటల్ ఇన్కమ్గా మనం చెప్పవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో ఒక 1000 కోట్లు ఉందంటే లేకపోతే ఒక 2 లక్షల కోట్లు ఉందంటే ఆ 2 లక్షల కోట్లు బై ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాతో భాగిస్తే ఒక వ్యక్తికి ఎంత ఆదాయం అనేది వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. దాన్నే తలసరి ఆదాయం అంటారు. అయితే తెలంగాణ యొక్క తలసరి ఆదాయము కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరల వద్ద ఎలా ఉంది అంటే 2021-22లో ప్రస్తుత ధరలు ఇంపార్టెంటే, కాన్స్టెంట్ ప్రైసెస్ కూడా ఇంపార్టెంటే. ప్రస్తుత ధరల వద్ద 2,78,833 రూపాయలు ఉంది. 2020-21లో 2,34,751 రూపాయలు ఉంటే 2,34,000 నుండి 2,78,000కి పెరిగింది. 2,34,000 రూపాయల నుంచి 2,78,000 రూపాయలకి కరెంట్ ప్రైసెస్ వద్ద తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది. అయితే ఈ తలసరి ఆదాయంలో వృద్ధి రేటు అంటే 2,34,000 నుంచి 78 పెరిగింది కాబట్టి అక్కడ వృద్ధి రేటు ఎంత నమోదైందంటే 18.8%. అయితే ఇండియా యొక్క తలసరి ఆదాయం మనం చూసుకున్నట్లయితే కరెంట్ ప్రైసెస్ వద్ద 2021-22లో ఇండియా యొక్క తలసరి ఆదాయం 1,49,848 రూపాయలు. అయితే ఇండియా కంటే తెలంగాణ తలసరి ఆదాయం అనేది జాతీయ ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం అనేది చాలా ఎక్కువ. 1,49,000కి 2,78,000కి డిఫరెంట్ ఉంది కాబట్టి 1.9 టైమ్స్ అంటే జాతీయ ఆదాయాన్ని 1.9 టైమ్స్ జాతీయ ఆదాయం కంటే 1.9 టైమ్స్ ఎక్కువగా తెలంగాణ యొక్క తలసరి ఆదాయం అనేది ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ యొక్క తలసరి ఆదాయము ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంది అంటే 1.9 టైమ్స్ ఎక్కువగా ఉంది. అలా కాకుండా 2021-22తో పోలిస్తే 2021-22లో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం కరెంట్ ప్రైసెస్ వద్ద ఎంత అని అడుగుతారు. అది కూడా మనం నీట్గా చేయాలి. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రైసెస్ వద్ద అంటే కాన్స్టెంట్ ప్రైసెస్ వద్ద ఏ విధంగా ఉంది తెలంగాణ తలసరి ఆదాయం అంటే 2021-22లో 1,60,142 రూపాయలు ఉంది. 2020-21లో 1,46,278 రూపాయలు ఉంది. వృద్ధి రేటు ఎంతంటే 10.8%. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం చూసుకోవాలి. నామినల్ జిఎస్డిపి అంటే ఇక్కడ మనం చూసుకున్నాం. నామినల్ జిఎస్డిపి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం నామమాత్రపు రాష్ట్ర మొత్తం ఉత్పత్తి అన్నాం. నామమాత్రపు జిఎస్డిపి అనేది ఏంటంటే 2014 నుండి 2021-22 వరకు కూడా తెలంగాణలో నామమాత్రపు జిఎస్డిపి అనేది ఎక్కడా కూడా తగ్గకుండా పెరుగుతూనే వచ్చింది. కానీ భారతదేశంలో మాత్రం నామమాత్రపు జిఎస్డిపి అనేది 2020-21లో తగ్గింది. కారణం ఏంటంటే 2020-21లో కరోనా కారణంగా ఈ యొక్క COVID-19 కారణంగా లాక్డౌన్ కారణంగా భారతదేశంలో 2020-21లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నామినల్ జిఎస్డిపి అంటే నామమాత్రపు జిఎస్డిపి అనేది తగ్గింది. అయితే 198 లక్షల కోట్ల నుండి 198 లక్షల కోట్లకి తగ్గిపోయింది. అంటే 2019-20లో 200 లక్షల కోట్లు ఉంటే 2021-20లో 2020-21లో 198 లక్షల కోట్లకి తగ్గిపోయింది. నామినల్ జిఎస్డిపి అనేది తెలంగాణది 2014-15 నుంచి చూసుకున్నా ఇప్పటి వరకు ఎక్కడా కూడా కరోనా టైంలోని కూడా నామమాత్రపు రాష్ట్రీయ ఉత్పత్తి అనేది ఎక్కడా కూడా ఏ సంవత్సరంలోనూ కూడా తగ్గలేదు, నిరంతరం పెరుగుతూనే వచ్చింది. కానీ భారతదేశం యొక్క నామినల్ జిఎస్డిపి అనేది అంటే నామమాత్రపు స్థూల దేశీయ ఉత్పత్తి అనేది మనం చూసుకున్నట్లయితే 2014 నుండి పెరుగుతూ వచ్చిన 2020-21 టైంలో కరోనా కాలంలో తగ్గి మళ్ళీ తర్వాత పెరిగింది. కాబట్టి పెరుగుతూ తగ్గి మళ్ళీ పెరిగింది అనే విధంగా మనం దేశానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రానికి అయితే మాత్రం పెరుగుతూనే వచ్చింది. రియల్ జిఎస్డిపిని మనం చూసుకున్నట్లయితే వాస్తవ
రాష్ట్రీయ ఉత్పత్తిని మనం చూసుకున్నట్లయితే 2014-15 నుండి పెరుగుతూ వచ్చిన 2020-21లో కరోనా కారణంగా తగ్గి మళ్ళీ తర్వాత 2021-22లో పెరిగింది. భారత్ది కూడా సేమ్ అనమాట. భారతదేశాన్ని కూడా 2020-21లో కరోనా కారణంగా తగ్గడం జరిగింది, మళ్ళీ పెరిగింది. కాబట్టి ఇది కూడా పెరుగుతూ తగ్గి మళ్ళీ పెరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. 2019-20లో ఈ యొక్క తెలంగాణ యొక్క జిఎస్డిపి 6.4 లక్షల కోట్లు ఉంటే 2020-21లో 6.2 లక్షల కోట్లకి తగ్గడం జరిగింది. 2021-22లో మళ్ళీ 6.8 లక్షల కోట్లకి పెరిగింది. ఈ విధంగా మనం చూసుకోవాలి. కరెంట్ ప్రైసెస్ వద్ద జీడిపి గ్రోత్ రేట్ అనేది పెరుగుతూ తగ్గుతూ వచ్చింది, అంటే తగ్గుతూ వచ్చి మళ్ళీ పెరిగింది అనే విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రియల్ జిఎస్డిపి అనేది కాన్స్టెంట్ ప్రైసెస్ వద్ద కూడా ఏ విధంగా అంటే దేశానికి సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే పెరుగుతూ మళ్ళీ తగ్గుతూ వచ్చి వి షేప్ గ్రోత్ రేట్ అనేది నమోదైంది. అంటే సడన్గా పెరుగుతూ వచ్చి ఒకేసారి కిందకి పడి మళ్ళీ సడన్గా ఒకేసారి పైకి ఇలాగ వి షేప్ రూపంలో పెరగడం జరిగింది. కాబట్టి 2017-18 నుండి గ్రోత్ రేట్ అనేది తగ్గుతూ వచ్చిందిగా మనం చూడవచ్చు. రియల్ జిఎస్డిపి అనేది కాన్స్టెంట్ ప్రైసెస్ వద్ద పెరుగుతూ 2017-18 వరకు పెరుగుతూ వచ్చి తర్వాత 2017-18 నుంచి తగ్గుతూ రావడం అనేది జరిగింది. 2020-21లో సడన్గా కిందకు పడిపోవడం జరిగింది. మళ్ళీ 2021-22 సడన్గా పైకి పెరిగింది. వి షేప్ ఆకారంలో గ్రోత్ రేట్ నమోదైంది రియల్ జిఎస్డిపి పరంగా. నెక్స్ట్, భారత జీడిపిలో తెలంగాణ జిఎస్డిపి వాటా ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం యొక్క మొత్తం జీడిపి ఎంత అంటే 236 లక్షల కోట్లు అని చెప్పుకున్నాం కదా కరెంట్ ప్రైసెస్ వద్ద. ఆ మొత్తం 236 లక్షల కోట్లలో తెలంగాణ యొక్క జిఎస్డిపి వాటా ఎంత అంటే, మొత్తం జిఎస్డిపి 28 రాష్ట్రాల్లో తెలంగాణ వాటా ఎంత అంటే మొత్తం 100%లో 2019-20లో 4.7%, 2020-21లో 4.9%, 2021-22 కూడా 4.9%గా భారత జీడిపిలో తెలంగాణ జిఎస్డిపి వాటా 4.9%. అయితే భారతదేశంలో రాష్ట్రాల పరంగా జీడిపి పరంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా ఉన్నటువంటి జీడిపి పరంగా చూసుకున్నట్లయితే తెలంగాణ 6వ స్థానంలో ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నామినల్ జిఎస్డిపి అంటే నామమాత్రపు జిఎస్డిపి కరెంట్ ప్రైసెస్ వద్ద వివిధ రంగాలకు సంబంధించి ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం అని 3 ఉంటాయి. ప్రాథమిక రంగంలో మనం చూసుకున్నట్లయితే వ్యవసాయము, దాని అనుబంధ రంగాలు మరియు మైనింగ్, క్వారింగ్ ఈ 2 కలిపితే ప్రాథమిక రంగం అంటాము. ద్వితీయ రంగం మనం చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ కానీ, అలాగే మనం చూసుకున్నట్లయితే తయారీ రంగం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, కన్స్ట్రక్షన్కి సంబంధించి కానీ, గ్యాసు, వాటర్ సప్లైకి సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా ద్వితీయ రంగంలోకి వస్తాయి. తృతీయ రంగంలో ఏంటి మనం చూసుకున్నట్లయితే అన్ని రకాల సేవలు, తంతి తపాలు కానీ, ఎల్ఐసి కానీ, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి సేవలు కానీ అవన్నీ కూడా తృతీయ రంగంలోకి వెళ్తాయి. అయితే నామినల్ జిఎస్డిపి అంటే నామమాత్రపు జిఎస్డిపి అంటే తెలంగాణ యొక్క మొత్తం జిఎస్డిపిలో ఈ రంగాలకు సంబంధించి ఏ రంగం ఎంత వాటా కలిగి ఉందంటే, ప్రాథమిక రంగం యొక్క వాటా 2.21 లక్షల కోట్లు. అంటే మామూలుగా మనం చూసుకున్నట్టయితే మొత్తం యొక్క నామినల్ జిఎస్డిపి తెలంగాణది ఎంత అంటే మనం చూసుకున్నాం 11.54 లక్షల కోట్లని మనం చెప్పుకున్నాం గతంలో. ఇదిగో 11.54 లక్షల కోట్లు. ఈ 11.54 లక్షల కోట్లలో ప్రాథమిక రంగం వాటా 2.21 లక్షల కోట్లు. గ్రోత్ రేట్ అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది యొక్క గ్రోత్ రేటు 9.7%. అయితే జిఎస్విఏ అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటే రాష్ట్ర స్థూల అదనపు విలువ అనేది మనం చూసుకున్నట్లయితే దానిలో అదనపు వాటాలో ఎంత అంటే మొత్తం తెలంగాణ యొక్క జిఎస్డిపిలో ఈ యొక్క ప్రాథమిక రంగం యొక్క వాటా ఎంత పర్సెంటేజ్ ఉందంటే 21.3%. అంటే మొత్తం తెలంగాణకి 100 రూపాయలు జిఎస్డిపిలో నామినల్ జిఎస్డిపి అంటే నామమాత్రపు జిఎస్డిపి 100 రూపాయలు ఉంటే అందులో 21.3% ప్రాథమిక రంగం నుండి వస్తున్నాయి. అంటే 21 రూపాయలు ప్రాథమిక రంగం నుండి వస్తున్నాయి. అయితే ప్రాథమిక రంగం యొక్క వాటా మొత్తం 11 లక్షల కోట్లు. ప్రాథమిక రంగం యొక్క వాటా 2.21 లక్షల కోట్లు. గత ఏడాదితో పోలిస్తే అంటే గత ఏడాదిలో ఫర్ ఎగ్జాంపుల్ 2,10,00,000 కోట్లు ఉందంటే ఇప్పుడు 2.21 లక్షల కోట్లు పెరిగింది అనుకుంటే గ్రోత్ రేట్ 9.7%గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ద్వితీయ రంగం యొక్క వాటా మనం చూసుకున్నట్లయితే 1.80 లక్షల కోట్లు, 1.80 లక్షల కోట్లుగా ఉందంటే 1,80,000 కోట్లు. గ్రోత్ రేట్ గత ఏడాదితో పోలిస్తే గ్రోత్ రేటు 21.5% పెరిగింది. మొత్తం జిఎస్విఏ అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటే
రాష్ట్ర స్థూల అదనపు విలువలో మొత్తం వాటా ఎంతంటే 17.4%. ఈ వాటాలు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో డెఫినెట్గా రావడం జరుగుతుంది, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. జిఎస్విఏలో ద్వితీయ రంగం యొక్క వాటా ఎంతంటే 100కి 17 రూపాయలు, అంటే 17.4% ద్వితీయ రంగం వాటా ఉంది. తృతీయ రంగం మనం చూసుకున్నట్లయితే జిఎస్టిపి, తృతీయ రంగం యొక్క జిఎస్టిపి ఎంతంటే 6.37 లక్షల కోట్లు. 6.37 లక్షల కోట్లు అంటే ప్రాథమిక రంగం చూసినా ద్వితీయ రంగం చూసినా మనం చూసుకుంటే తృతీయ రంగం అనేది మొత్తం జిఎస్టిపిలో చాలా ఎక్కువ పాత్ర వహిస్తుంది. గ్రోత్ రేట్ అనేది గత ఏడాదితో పోలిస్తే 18.3%గా ఉంది. యొక్క తృతీయ రంగం యొక్క జిఎస్టిపిలో గ్రోత్ రేట్ 18.3% పెరిగింది. జిఎస్విఏలో వాటా 61%, అంటే 100లో 61 రూపాయలు తృతీయ రంగం నుండే రావడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ మొత్తం జీడిపికి. ద్వితీయ రంగం నుంచి 17 రూపాయలు రావడం జరుగుతుంది, ప్రాథమిక రంగం నుంచి 21 రూపాయలు రావడం జరుగుతుంది. అయితే మొత్తం 11 లక్షల కోట్లలో 2 లక్షల కోట్లు ప్రాథమిక రంగం నుండి, 1,80,000 కోట్లు ద్వితీయ రంగం నుండి, 6 లక్షల కోట్లు తృతీయ రంగం నుంచి రావడం జరుగుతుంది. గత ఏడాదితో పోలిస్తే గ్రోత్ రేట్ 2021-22లో ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. తెలంగాణ స్టేట్ యొక్క జిఎస్విఏ అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్, అంటే ఇక్కడ మనం జిఎస్విఏ లేదా జీవీఏ అంటే ఏంటంటే మొత్తం జీడిపి ఏదైతే ఉందో రాష్ట్రం యొక్క మొత్తం జిఎస్టిపి కానీ దేశం యొక్క జీడిపి కానీ మనం చూసుకున్నట్లయితే ఆ జీడిపికి లోంచి మనం ఏంటంటే ముడి సరుకులు తయారీకి లేదా ముడి వస్తువుల తయారీకి అయిన ఖర్చును తీసేస్తే జిఎస్విఏ లేదా జీవీఏ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేశాను, ఆ వ్యాపారంలో నాకు 1,00,000 రూపాయలు లాభం వచ్చింది. ఆ 1,00,000 రూపాయలు వివిధ రకాల వస్తువులు ఉత్పత్తి చేస్తే నాకు 1,00,000 రూపాయలు వచ్చింది. అయితే వస్తువుల తయారీకి అయిన ముడి ఖర్చును తీసేస్తే మిగిలిందే జిఎస్విఏ లేదా జీవీఏగా మనం చెప్పవచ్చు. టోటల్ లాభాన్ని జీడిపి లేదా జిఎస్టిపిగా మనం చెప్పవచ్చు. అయితే తెలంగాణ స్టేట్ యొక్క జిఎస్విఏ ఎంత అంటే 10.39 లక్షల కోట్లు, గ్రోత్ రేటు 16.9%. అయితే టోటల్ జిఎస్టిపి ఎంత అంటే 11.54 లక్షల కోట్లు. జిఎస్టిపి యొక్క గ్రోత్ రేట్ ఏంటంటే 19.1%. టోటల్ తెలంగాణ యొక్క జిఎస్టిపి 11.54 లక్షల కోట్లు. గత ఏడాదితో పోలిస్తే జిఎస్డిపి యొక్క అంటే ఈ యొక్క డబ్బు పెరగడంలో ఆదాయం ఎంత వచ్చిందంటే గత ఏడాదితో పోలిస్తే 19.1% పెరిగింది. టోటల్ జిఎస్విఏ యొక్క తెలంగాణ టోటల్ జిఎస్విఏ ఎంత అంటే 10.39 లక్షల కోట్లు. అయితే గ్రోత్ రేట్ ఎంత అంటే 16.9%గా మనం చూసుకోవాలి. అలాగే రియల్ జిఎస్టిపి అంటే మనం చూసుకుంటే పైది నామినల్ జిఎస్టిపి, ఇక్కడ కిందది రియల్ వాస్తవ జిఎస్టిపి. మనం చూసుకున్నట్లయితే 3 రంగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రాథమిక రంగం ఈ యొక్క రియల్ జిఎస్టిపిలో ప్రాథమిక రంగం యొక్క వాటా 1.09 లక్షల కోట్లు, గ్రోత్ రేట్ 3.2%. జిఎస్విఏలో వాటా 17.9%. అలాగే ద్వితీయ రంగం యొక్క వాటా 1.29 లక్షల కోట్లు, గ్రోత్ రేట్ 12.2%. జిఎస్విఏ వాటా 21.1%. జిఎస్విఏ యొక్క వాటా ఎంత 21.1%. తృతీయ రంగం యొక్క జిఎస్డిపి ఎంత అంటే ఈ యొక్క కాన్స్టెంట్ ప్రైసెస్ వద్ద అంటే ఈ యొక్క రియల్ జిఎస్డిపి పరంగా చూసుకున్నట్లయితే తృతీయ రంగం యొక్క వాటా ఎంత అంటే 3.53 లక్షల కోట్లు, గ్రోత్ రేట్ 11.6%. జిఎస్విఏ యొక్క వాటా 61%గా మనం చూడవచ్చు. అక్కడ మనం చూసుకున్నట్లయితే నామమాత్రపు జిఎస్డిపికి అలాగే వాస్తవ జిఎస్టిపికి ప్రాథమిక ద్వితీయ రంగాలకు సంబంధించి తృతీయ రంగాలకు సంబంధించి ఈ యొక్క వాటాలు జిఎస్విఏ వాటాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం చూడండి చేంజ్ అవ్వడం జరుగుతుంది. ప్రాథమిక రంగం యొక్క జిఎస్విఏ వాటా ఈ యొక్క నామినల్ జిఎస్టిపిలో 21 ఉంటే అక్కడ ఏమవుతుందంటే అది ఈ 21 అనేది పరిశ్రమల రంగానికి ద్వితీయ రంగానికి వెళ్ళిపోతుంది. ద్వితీయ రంగంలో ఉన్న 17% అనేది ఇక్కడ ఉన్నది అక్కడ రియల్ జిఎస్టిపిలో అది ప్రాథమిక రంగానికి అవుతుంది. తృతీయ రంగం యొక్క వాటా ఇక్కడ 61 అక్కడ 61గా మనం చూడవచ్చు. అయితే జిఎస్విఏలో తెలంగాణ స్టేట్ జిఎస్విఏ ఎంత అంటే 6.12 లక్షల కోట్లు, గ్రోత్ రేట్ ఏంటంటే 10.1%. జిఎస్టిపి యొక్క టోటల్ తెలంగాణ స్టేట్ యొక్క జిఎస్టిపి ఎంత అంటే రియల్ జిఎస్డిపి ఎంత అంటే 6.85 లక్షల కోట్లు. అయితే గ్రోత్ రేట్ 11 రియల్ గ్రోత్ రేట్ ఎంత అంటే 11.2%. 2021-22 కరెంట్ ప్రైసెస్ జిఎస్డిపిలో అంటే వ్యవసాయ రంగము, పరిశ్రమల రంగము, సేవా రంగాల యొక్క వాటాలు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నవి ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలుగా మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ వ్యవసాయము, పరిశ్రమలు, సేవా రంగాలు ఎలా చూసుకోవాలంటే ప్రాథమిక రంగంలో నుండి మైనింగ్ అండ్ క్వారింగ్ తీసేస్తే వ్యవసాయ రంగం వస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో అంటే ప్రాథమిక రంగం నుండి తీసేసినటువంటి మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపితే పరిశ్రమల రంగం అనేది, ద్వితీయ రంగానికి కలిపితే పరిశ్రమల రంగం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడికి డిఫరెంట్ ఏంటంటే ఒకటే, సేవా రంగానికి ఏ మార్పు ఉండదు,
ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి మైనింగ్, క్వారింగ్ తీసేస్తే వ్యవసాయ రంగం వస్తుంది. అలాగే ద్వితీయ రంగానికి తీసివేసినటువంటి ఆ మైనింగ్, క్వారింగ్ కలిపితే ద్వితీయ రంగం అనేది, అదే పరిశ్రమల రంగం అనేది వస్తుంది. అయితే వ్యవసాయ రంగంలో జిఎస్టిపిలో కరెంట్ ప్రైసెస్ వద్ద వ్యవసాయ రంగంలో జిఎస్టిపిలో వ్యవసాయ రంగం ఎంత వాటా ఉందంటే 18.3%, పరిశ్రమల రంగం 20.4%, సేవా రంగం 61.3%. అలాగే ఇండియాది మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం 18.5%, పరిశ్రమల రంగం 28.6%, సేవా రంగం 52.8%. 2021-22 కరెంట్ ప్రైసెస్ వద్ద ఇవంతా కూడా వ్యవసాయము, పరిశ్రమలు, సేవా రంగానికి సంబంధించి తెలంగాణది 18.3, 20.4, 61.3. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ తెలంగాణ యొక్క జిఎస్టిపిలో అత్యధిక వాటా కలిగినటువంటి జిల్లాలు ఏంటంటే, జిఎస్టిపి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మొత్తం జిఎస్టిపి 11.34 లక్షల కోట్లుగా మనం చెప్పుకున్నాం. ఆ జిఎస్టిపిలో అత్యధిక వాటా కలిగినటువంటి జిల్లాలు ఏంటంటే రంగారెడ్డి 1,93,000 కోట్లు, హైదరాబాద్ 1,62,000 కోట్లు, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి థర్డ్ ప్లేస్, నల్గొండ ఫోర్త్ ప్లేస్, సంగారెడ్డి ఫిఫ్త్ ప్లేస్. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సంగారెడ్డి, ఇవి టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అతి హై జిఎస్టిపి ఇన్ తెలంగాణ. నెక్స్ట్ అతి తక్కువ వాటా కలిగినటువంటి జిల్లాలు ఏంటంటే, అతి తక్కువ జిఎస్టిపి కలిగినటువంటి జిల్లాలు ఏంటంటే ములుగు, కొమరంభీం జిల్లా, నారాయణపేట్ జిల్లా. ఈ 3 కూడా తక్కువగా జిఎస్టిపిని కలిగినటువంటి జిల్లాలు. అలాగే అత్యధిక హైయెస్ట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ ఏంటంటే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్. ఈ 4 కూడా అత్యధిక తలసరి ఆదాయం కలిగినటువంటి జిల్లాలు. తక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటి జిల్లాలు ఏంటంటే వికారాబాద్, కొమరంభీం, వరంగల్ అర్బన్. దీనికి హనుమకొండ అని పేరు పెట్టారు. ఇవి తక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి జిల్లాలు. ఈ విధంగా మనం క్లియర్గా చాలా నీట్గా అందంగా ఫస్ట్ వీడియో అనేది మనం చాలా అర్థవంతంగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది ఈ రోజు క్లాసు. నెక్స్ట్ దీనికి సంబంధించి పార్ట్ 2 వీడియోగా తెలంగాణ ఎకనామిక్ సర్వే సంబంధించి పార్ట్ 2 వీడియో అనేది మనం నెక్స్ట్గా చేసుకుందాం. దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. తెలంగాణ ఎకనామిక్ సర్వేతో పాటుగా ఇండియన్ ఎకనామిక్ సర్వే కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన క్లాసెస్లో ఆల్రెడీ ఇండియన్ ఎకనామిక్ సర్వే క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక వీడియో చేసుకున్నాం. ఈ తెలంగాణ ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి మొత్తం క్లియర్గా చాలా నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.